హలో హలో చెప్పురా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మీరు చెప్పినట్టే చెప్తాను మన జనాలకి. అవును, ఈ జనాలు బాగుపోయింది ఆ, అనుకున్నట్టే ప్రజలందరూ చంద్రబాబు చెప్తారు. అవునా కారణం చెప్పినప్పుడు నేను నా ముందు కూడా తిడుతున్నారన్న ఏమైంది ఏమైంది అని. మీరు బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్ గా మన ఎమ్మెల్యే గారు కూడా బాగానే తీసుకుంటారు. మన అంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా అట్లే ఉంది. బాగా మేనేజ్ ఉంది వాళ్ళకి. కొంతమంది ఏమో నెలలు ఇస్తున్నారు అన్న. ఏమని ఇది ప్రతి నెల ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని నేను వాళ్ళకేమో చెప్తున్నా అన్న. చంద్రబాబు ఎన్నో కమిషన్కి లెటర్ రాయడం వల్లనే ఇవ్వట్లేదు. అంత టీడీపీ నా కొడుకులు చేసిన పని ఇదంతా అని చెప్పండి. నేను అదే చెప్పాను తాత, టీడీపీ వాళ్ళు ఇలా పైన సార్ వాళ్ళు లెటర్ రాశారు, అందువలన మీకు పెన్షన్ లేట్ వచ్చింది అని చెప్పినా సరే కొంతమంది జగన్ మీకు 1వ తారీఖు ఇచ్చి పంపించి పింఛన్ ఇచ్చాం కదా, మేము వచ్చి ఇచ్చాం కదా. అవునవునన్నా అదే చెప్తున్నాను. చెప్పండి. కొంతమంది ఏమో న్యూస్ ఛానల్ చూసుకుంటారు కదన్న, వాళ్ళు వచ్చి అడుగుతున్నారన్న. ఎవరో మన పార్టీ వాళ్ళకి మన బిల్లులకి డబ్బులు ఇచ్చిన వాటిని అడుగుతున్నారన్న. ఏంది బిల్లులు? ఏదో కాంట్రాక్ట్లకి మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారంట కదా, వాళ్ళు ఎవరికో ఉన్న వాళ్ళకి వార్తల్లో వచ్చిందంటే వాళ్ళు చూసి నన్ను అడుగుతున్నారు. అవురా, మన పార్టీలకి మళ్ళా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మనం ఓడిపోయినా జగన్ మనం ఓడిపోతే మనల్ని ఇబ్బంది పడతారని చెప్పేసి చాలా మంది కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళేమో వాళ్ళు ఎవరికో ముందు జాగ్రత్తగా అన్న ఇచ్చినట్టున్నారు. వాళ్ళేమో వాళ్ళెవరికో ఇవ్వకపోతే, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే మాకు ఇస్తే మేము పెన్షన్ మీద బతికోవాళ్ళం కదా, మేము హాస్పిటల్ కి మందులకి దేనికైనా డబ్బులు 3 రోజులు ముసలి చచ్చిపోతారా? వాళ్ళకి అదే చెబుతున్నాను. చంద్రబాబే వాడు రాసి లెటర్ రాయడం వల్లనే మీకు ఇవ్వలేకపోయినా అని చెప్పు. నా ముందు అలా చెప్తే కొంతమంది ఏమో ఇచ్చిపోతున్నారు, కొంతమంది ఏమో ఎందుకు ఇవ్వరు, ప్రతి నెల ఇస్తారు కదా, ఈ నెల ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారన్న. మొన్న మనం సాక్షి కేబుల్ కూడా వేసాం, 3వ తారీఖు ఇస్తారని చెప్పి. అనుకున్నట్టే జగన్ అట్లే చేస్తున్నాం మనం. మనం ఇప్పుడు ఇస్తే చంద్రబాబుకు మనం ఆల్రెడీ మైలేజ్ ఉంది. మనం ఇప్పుడు ఏంటంటే రైతు మాకు దొరికితే చంద్రబాబు లెటర్ రాసినాడు, వాళ్ళ మిత్రులను దూరం పెట్టడం వల్ల మీకు డబ్బులు లేకపోయినాం, అట్లా అలాగే మేము ఇచ్చేవాళ్ళము అని చెప్పండి. అదే చెప్తున్నా పొద్దుటి నుంచి. బాగా పోయింది, జనాలు కూడా బాగా నమ్ముతున్నారు కూడా. బాగా అందరు వాలంటీర్లు నువ్వు బాగా జరుగుతుంది. మీ సైడ్ అంతా వాళ్ళు ఉంటారు టీడీపీలో. అవునవును చెప్తా ఎందుకంటే వాళ్ళ ఛానల్ చూస్తారు కదా. అవును, నాకు పొద్దుటి నుంచి ఇదే పని అన్న. ముసలికి అయిపోయింది. చెప్పు ఎవరైనా అడిగితే వాళ్ళకి మీరు పెట్టుకోతే పింఛన్ వచ్చినాక ఇమ్మని చెప్పి కావాలంటే నేను డబ్బులు ఇస్తాను. తర్వాత ఇచ్చాను ఆల్రెడీ, నాకు మందులకి డబ్బులు లేదంటే ఇద్దరికి ఇచ్చా, తలా 500. మనకే మంచి చెప్పున్నా మన జగన్ పేరు రావాలా. మన పార్టీకి ఆల్రెడీ మనం మైనస్ ఉన్నాం, ఈ టర్న్ చేస్తే మనకు ప్లస్ మనకు అయింది బాగా. ఓడిపోవాలని మన టార్గెట్, వాళ్ళకి మైనస్ రావాలి మన టార్గెట్. అంటే మనం పైన జగన్ తీసుకుని నిర్ణయం అది, ఆయన ఇవ్వద్దు అని చెప్పేసి అందరికి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ 1వ తారీఖు పోదు. అందుకే లేకపోతే పంచాయతీలో గారు ఇవ్వచ్చు. ఇంతకుముందు గతంలో వాళ్ళు పనిచేయాలి కదా టీడీ ప్రభుత్వంలో. అవునవును, కానీ మనం ఆపిన జగన్ చంద్రబాబు మైనస్ రావాలని చెప్పేసి ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు అన్న, బాగానే నమ్ముతున్నారు. నమ్మియాలి, మనం చేసేది కదా. సరేనా? సరే అన్న, ఇదే మరి నువ్వు బాగా చెప్పు జనాలు. నీ బాధ్యత. ఇప్పుడు మన తాలూకాలో ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడ లేవు ఇష్యూస్, అందరు బాగా నమ్ముతున్నారు. మన ఊరు కూడా సక్సెస్ఫుల్ గా మొత్తం చేయాలా బాగా. సరేనా? ఓకే అన్న, అయితే చెప్తా. వీళ్ళేమి ముసలి కొందరు బుద్ధిగా నమ్ముతారు చెప్తే, మనం చెప్తే చంద్రబాబు అని చెప్తే. అవునవును, నేను వాళ్ళు తీసుకుపోతే వాళ్ళతో సాయం చేస్తారు, చంద్రబాబు చంద్రబాబు అని చెప్పేసి. అవును, ఇంకొంతమంది చదువుతారు వాళ్ళు అట్లా. సరేనా? అందరు కూర్చుంటారు, అడుగు మాట్లాడుకుంటుంటారు కదా. అవునవును, సరేనా? అవునన్నా.